స్లిప్పర్స్ బాగాలేదని స్లిప్పర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు మా వాళ్ళు అయితే ఫొటోస్ కోసం. చూడండి ఇక్కడ నుంచి వ్యూ అండ్ పైకి వెళ్ళి చూపిస్తారండి. సో గైస్ వీళ్ళకి ఫొటోస్ ఎక్కడ దిగాలో అర్థమవుతలేదు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు. గైస్ టాప్లో ఉన్నాం కదా, వెదర్ కూడా కూల్గా ఉంది, ఇంకా టెంపరేచర్ కూడా లో అవుతుంది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరం రెడీ అయిపోయినాం, రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇది మున్నార్లో డే 2 గైస్ మాది. ఇప్పుడు టాప్ స్టేషన్, మట్టుపట్టి డ్యామ్, ఫోటో పాయింట్ ఇవన్నీ తిరగాలి గైస్. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు, లాస్ట్ మేమిద్దరమే ఉన్నాం. లెఫ్ట్ సైడ్లో ఇది మొత్తం టీ గార్డెన్స్ ఉన్నాయి, మొత్తం వ్యూ పాయింట్. లైట్గా వర్షం అయితే వస్తుంది, వెదర్ మొత్తం ఫాగీ ఉంది. నేను తెచ్చిన 5,000లో నాకు ఈ ప్లేస్ వర్త్ అనుకో. మీకైతే లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ చూపిస్తా, లైవ్ చాక్లెట్ తయారయ్యి ఎట్లా రెడీ చేస్తారో చూపిస్తా చూడండి. సో అక్కడ చాక్లెట్ క్రీమ్ రెడీ అవుతుంది, ఇవన్నీ మిషన్స్. అక్కడ నుంచి ఇక్కడ ఈ మిషన్, అండ్ అక్కడ అయిన తర్వాత ఇక్కడ సేల్ చేస్తారు గైస్. అక్కడ రెడీ చేస్తారు, లైవ్ రెడీ చేస్తారు గైస్. అండ్ ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ సేల్ చేస్తారు. ఇక్కడ స్పైసెస్ కూడా ఉన్నాయి. ముంగలైతే లేక్ వ్యూ పాయింట్ ఉంది, ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఎంత బాగుందో విత్ సీనరీ గైస్. ఇదే గైస్ లేక్ వ్యూ పాయింట్, ఇదే ఈకో పాయింట్. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ఈకో పాయింట్ గైస్. సో గైస్ వీళ్ళైతే అందరు ఫోటో షూట్ చేస్తారు, అందరు ఫోటోస్ క్లిక్ చేపిస్తారు. నెక్స్ట్ వీళ్ళది, అండ్ ఇక్కడ వదిలితే రీసౌండ్ వస్తుంది, సో అందరు వదులుతారు. విండ్ అయితే వస్తుంది, వ్యూ మాత్రం క్రేజీగా ఉంది. వెనకాల ఇంకా వెదర్ కూడా బాగానే ఉంది. అన్న అయితే ఫోర్స్ చేసి చెప్తుండవు, ఇంకా అక్కడ దిగుతుండు. స్మైల్. స్లిప్పర్స్ బాగాలేదని స్లిప్పర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు మా వాళ్ళు అయితే ఫొటోస్ కోసం. మోడల్ గైస్ అందరు రీసౌండ్ కోసం వదులుతారు గైస్. ఆంటీ వాళ్ళైతే వైబ్ ఎంజాయ్ చేస్తారు గైస్. గోపురం పెట్టిన గైస్ కింద టైం ల్యాప్స్ కోసం. ఇప్పుడు పెట్టిన ఒక 10 seconds వస్తుంది గైస్ అనుకుంటా. సో గైస్ ఇక్కడ ఫొటోస్ ట్రాన్స్ఫర్ చేపించుకుంటున్నాం. 200 ఫొటోస్ వచ్చినాయి గైస్. ఈచ్ ఫోటో 10 రూపీస్. 200 ఫొటోస్ ఈజ్ ఈక్వల్ టు 2000 రూపీస్ గైస్. అక్కడ చూడండి గైస్, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు, వదులుతారు స్కూల్ పిల్లలు. ఫోటోషూట్ అయిపోయింది. ఇదే వ్యూ పాయింట్, ఈకో వ్యూ పాయింట్. లాస్ట్ టైం చూసుకోండి. వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇదే గైస్ ఈకో పాయింట్, ఈకో వ్యూ పాయింట్. సో గైస్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళాలి గైస్. మాల్ ఇక్కడ వెళ్తారు స్టెప్స్ నుంచి. లోకల్ మార్కెట్ ఇది పక్కనే. మేమైతే ఫోటో పాయింట్కి అయితే వచ్చేసినాం. సో ఇది ఫోటో పాయింట్. చూడండి గైస్ ఎంత క్రేజీగా ఉందో. వీళ్ళైతే రంగానే ఫోటోస్ దిగుతారు. ఇదే ఫోటో పాయింట్. దీన్ని టీ గార్డెన్స్ కూడా అంటారు. ఎంత క్రేజీగా అనిపిస్తుంది చూడండి గైస్. మొత్తం సీనరీ స్టెప్ వైస్ ఉన్నాయి. సో గైస్ వీళ్ళకి ఫొటోస్ ఎక్కడ దిగాలో అర్థమవుతలేదు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు గైస్. ఫోటో పాయింట్ ది 360 degrees వ్యూ చూడండి గైస్ ఒకసారి. టాప్ లొకేషన్కి వచ్చేసినాం. ఇదే టాప్ లొకేషన్. ఇక్కడ నుంచి మొత్తం కింద హౌజెస్, ట్రీస్ అవన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ చూడవచ్చు ఫ్రంట్ సైడ్ మొత్తం హౌజెస్ ఉన్నాయి, అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం టీ గార్డెన్స్ అవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఫోటోషూట్ చేస్తారు గైస్. ఇంకా రిమైనింగ్ మెంబర్స్ వెళ్ళిపోయారు మా వాళ్ళు. ఒకసారి లొకేషన్ చూపిస్తా చూడండి వెనకాల నుంచి. సైడ్లో మొత్తం టీ గార్డెన్స్, పైన టీ గార్డెన్స్, రైట్ సైడ్. వెదర్ మాత్రం ప్రాపర్ A1 కండిషన్ వెదర్. ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. ఇదే ఫోటో పాయింట్లో టాప్లోకి వెళ్ళాం, దిగినాం ఫొటోస్. ఇక్కడనే ఒక 2 hours స్పెండ్ చేసినాం. ఎంత ఫొటోస్ దిగినా తక్కువనే అనిపిస్తుంది గైస్.
ఫోటో పాయింట్ నుంచి వెళ్తున్నాం వేరే లొకేషన్కి. సో అందరు వచ్చేసి మాల్ అయితే. ఇదే కుండల డ్యామ్. సో డ్యామ్ అయితే క్లోజ్ ఉంది గైస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాటర్ అయితే తక్కువ ఉంది. సో లెఫ్ట్ సైడ్లో వాటర్ ఉంది, మరి అంత ఏం లేదు, తక్కువనే ఉంది గైస్ వాటర్. అండ్ బోటింగ్ సెక్షన్ కింద ఉంది. ఇదే గైస్ కుండల డ్యామ్. ఇదే గేట్స్ క్లోజ్ ఉన్నాయి. ఎన్ని గేట్స్ ఉన్నాయంటే 1 2 3 4 గేట్స్ ఉన్నాయి గైస్. సో అక్కడ డ్యామ్ ఉంది అండ్ అక్కడ నుంచి ఇది బోటింగ్ ఏరియా. ఇదే కుండల డ్యామ్. షూట్ చేపిస్తున్నాం. చిన్న కూడా ఇక్కడ ఫోటో షూట్ చేస్తుండు. వాళ్ళు అక్కడ కూర్చోరు గైస్. జస్ట్ మేము 3-4 ఫొటోస్ క్లిక్ చేద్దాం అనుకున్నాం, కానీ ఫోటోస్ చెప్తూనే ఉన్నాడు, ఫొటోస్ బాగా వస్తున్నాయి, ఇంకా టెంప్ట్ అయిపోతున్నాం మేమైతే. ఫోటో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైట్గా రెయిన్ అయితే స్టార్ట్ అయింది. సీ ద వెదర్ గైస్. సో గాయస్ కుండల డ్యామ్ అయితే విజిట్ చేసుకున్నాం, అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం, టాప్ స్టేషన్కి. మేమైతే టాప్ సెక్షన్కి వచ్చేసినాం. సో చూడండి ఇక్కడ నుంచి వ్యూ అండ్ పైకి వెళ్ళి చూపిస్తానండి. ముంగలైతే మొత్తం క్లౌడ్స్ కిందికి వస్తున్నట్టు అనిపిస్తుంది గైస్. ఇదే గైస్ టాప్ స్టేషన్. గైస్ మళ్ళీ ఫోటో షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాగుంది. ఎక్కడ చూసిన ఫొటోస్ దిగుతారు గైస్. గైస్ టాప్లో ఉన్నాం కదా, వెదర్ కూడా కూల్గా ఉంది, ఇంకా టెంపరేచర్ కూడా లో అవుతుంది, చలి పెడుతుంది గైస్. సో గైస్ నా ముంగల వెదర్ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో, క్రేజీగా ఉంది మొత్తం. చూడండి గైస్ మొత్తం ఫాగి, ఏం కనిపిస్తలేదు గైస్. సో గైస్ డిన్నర్ అయితే చేస్తున్నాం, పరోటా, పనీర్, బటర్ మసాలా. సో గైస్ మున్నార్లో డే 2 ఉన్నాం. డే 2లో ఎన్ని లొకేషన్స్ కవర్ చేయాలో అన్నీ కవర్ చేసుకున్నాం. సో అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడికి వచ్చేసినాం అలపూజా దగ్గరికి. సో ఇదే మా రూమ్ గైస్. ఇద్దరు పైన పడుకోరు, ఇంకొకడు కింద. సో ఇది మా రూమ్. సో మీకు బ్లాగ్ నచ్చుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.